రైతు ప్రదీప్ రెడ్డి ఉన్నాడు. ప్రదీప్ రెడ్డిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు సొంతంగా వ్యవసాయం? 3 ఎకరాలు చేస్తామండి. ఫస్ట్ 3 ఎకరాలు ఎంత ఖర్చు వస్తుంది? ఎలా వేసుకోవడానికి ఇప్పుడు విత్తనం పెట్టుకోవడానికి మినిమం 10,000 ఖర్చు వస్తుంది. విత్తనానికి, ట్రాక్టర్కు, లేబర్కు అంతా కలిసి ఇప్పుడు ఈ విధంగా కొత్త ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ విధంగా ట్రాక్టర్తో చేస్తున్నాము. దీనికి మినిమం ఒక 10,000 ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి వచ్చి. కామన్గా ట్రాక్టర్ నాగన్లతో వేసేటప్పుడు 4 సార్లలో నాలుగు భోజనాల్లో పసుపు వేసుకుంటారు. కానీ ఇప్పుడు కేవలంగా బెడ్ పద్ధతి ద్వారా వేస్తున్నారు. ఈ యంత్రం బెడ్ పద్ధతి ద్వారా చేయడం వల్ల ఎలా పసుపు దిగుబడి వస్తుంది? అంటే ఎడ్లతో వేసుకుంటే ఇంతకుముందు రోజుకు ఒక ఎకరం కూడా వేసేవాళ్ళం కాదు. అదే ఇప్పుడు ట్రాక్టర్తో వేసుకుంటే రోజుకు ఒక మినిమం ఒక 4 ఎకరాలనే సాగు చేయొచ్చు. పని తొందరగా అవుతుంది. లేబర్ షార్టేజ్ ఉన్నందుకు, లేబర్ తక్కువ ఉన్నందుకు దీంతో తొందరగా పని అవుతుంది. ఒక ఎకరం అయ్యేది ఒక రోజులో 3 నుంచి 4 ఎకరాలు వేసుకోవచ్చు మన సొంతంగా. ఒక రోజు మీరు ట్రాక్టర్ ఎంబట ఎన్ని ఎకరాలు వేస్తారు? 3.5 నుంచి 4.5 ఎకరాల దాకా వేయచ్చు లాస్ట్. ఒక ఎకరానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? 3.5 నుంచి 4 గంటల టైం పడుతుంది ఒక ఎకరానికి. అంటే సుమారుగా లేబర్తో కలిపి ఒక ఎకరానికి ఎంత కూలీ చేస్తారు మీరు ట్రాక్టర్ ద్వారా? 6 నుంచి 7,000 ఒక ఎకరానికి వేయడానికి అయ్యే ఖర్చు. మిగతా అన్ని ఖర్చులు అంటే ఒక ఎకరం విత్తనం పెట్టాలంటే మక్క అంతా పెట్టాలంటే ఒక 10,000 దాకా ఖర్చు వస్తుంది కేవలం లేబరు ట్రాక్టర్ ఖర్చు వచ్చి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది మీ పసుపు వేయడం కానీ మీ వ్యవసాయం కానీ? ఎప్పుడు ఇలా రైతు పరిస్థితి ఎప్పుడైనా ఇలాగనే ఉంది. అదే ఖర్చు, అదే ఎప్పుడైనా అదే అండి. ఖర్చులు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయి కానీ దానికి తగ్గట్టు ప్రతిఫలం రావట్లేదు. అయినా కూడా మాకు దీన్ని ఏమంటే పసుపు అంటే మా తల్లి పంటలాగా భావించి దీన్ని మనం చేస్తున్నాం. కానీ ఇలాంటి అయితే లాభం అయితే మాకు కనిపించట్లేదు. మద్దతు ధర అనేది ఒకటి లేక, సరైన పద్ధతిలో కొనుగోలు లేక ఈయనమంటారు ఒకసారి అదనుకుంటే ఇదనుకుంటే సరైన పద్ధతిలో కొనుగోలు లేక ఎలాంటి మరి అది కాకుండా రైతులకు ఎలాంటి ప్రోత్సాహాలు కూడా పసుపు పొడి అని చెప్పేసి పసుపు పొడి తీసుకొచ్చి పెట్టారు. నామమాత్రం పసుపు పొడి తప్ప దాంతో ఎలాంటి మాకు ఉపయోగం అయితే కనిపించట్లేదు. అంటే పసుపు బోర్డు వచ్చింది, రైతాంగానికి అధిక దిగుబడులు వస్తున్నాయి, మార్కెట్లో కూడా ధరలు బాగున్నాయి కదా. ఇప్పుడు మార్కెట్లో గత ఏడాదితో పోలిస్తే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది పసుపు పంటకు ఒక క్వింటాల్కి 15,000 రూపాయలు కూడా పలికిన పరిస్థితి. అది ఇప్పుడు ఎలా ఉంది? 15,000 అనేది కొంతమంది రైతులకే వచ్చింది. అది కొద్ది రోజులు, ఒక రోజు 2 రోజులు ఏదో నామమాత్రానికి ఏదో దాని రైతులు ధర్నా చేస్తే ఒక రోజు 2 రోజుల మట్టుకు పెట్టి ప్రతిరోజు 10,000, 11,000, 12,000 కంటే మించి ఇప్పుడు కూడా అందరికీ ధర అన్నది నిలకడగా లేదు అక్కడ మార్కెట్లో. దాంతోపాటు సరే ధర అన్నది మార్కెట్తో కూడుకున్న పని. పసుపు బోర్డు అనేది ఒకటి పెట్టింది గవర్నమెంట్. పసుపు బోర్డు కోసం వాళ్ళు బాండ్ పేపర్లు అదిరాసి పసుపు బోర్డు వస్తే మొత్తం పసుపు మొత్తం వేరే అయిపోతుంది, రైతులు లాభపడతారని ఎన్నో రకాలుగా భ్రమలు కలిగించారు రైతులకు.